ట్రాఫిక్ చలాన్ చెల్లించాల్సి ఉందని, వెంటనే డబ్బు చెల్లించాలని చెబుతూ సందేశం వస్తే ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి సందేశాల్లో ఉన్న లింకులపై క్లిక్ చేయకండి. సైబర్ నేరగాళ్లు SMS, వాట్సాప్ ద్వారా నకిలీ ట్రాఫిక్ చలాన్ సందేశాలు పంపుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హెచ్చరించింది. ఈ లింకుల ద్వారా హానికరమైన ఫైళ్లు డౌన్లోడ్ చేయించే అవకాశం ఉంది. PIB వివరాల ప్రకారం మోసగాళ్లు ట్రాఫిక్ జరిమానా పెండింగ్లో ఉందని చెబుతూ సందేశాలు పంపుతున్నారు. వెంటనే చెల్లింపు చేయాలని అందులో కోరుతున్నారు. ఈ సందేశాల్లో సాధారణంగా లింకులు, APK ఫైళ్లు లేదా PDF అటాచ్మెంట్స్ ఉంటాయి. ఇవి నిజమైనవిగా కనిపించినా వాస్తవానికి హానికరమైనవి కావచ్చు. ఒకసారి వినియోగదారు ఆ లింక్పై క్లిక్ చేసినా, ఫైల్ డౌన్లోడ్ చేసినా సైబర్ నేరగాళ్లు ఆ పరికరంపై నియంత్రణ పొందే అవకాశం ఉంటుంది. దీంతో వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, ఇతర రహస్య సమాచారం బయటకు వెళ్లవచ్చు. SMS లేదా వాట్సాప్ ద్వారా వచ్చిన లింకులపై వెంటనే క్లిక్ చేయవద్దని PIB ప్రజలకు సూచించింది. నిజంగా ట్రాఫిక్ చలాన్ పెండింగ్లో ఉందా లేదా తెలుసుకోవాలంటే అధికారిక ఈ-చలాన్ పోర్టల్ ద్వారా మాత్రమే తనిఖీ చేయాలని తెలిపింది. అనుకోకుండా వచ్చిన సందేశాల్లోని లింకుల ద్వారా కాకుండా ప్రభుత్వ అధికారిక వేదికల ద్వారానే వివరాలను పరిశీలించాలని వినియోగదారులు గుర్తుంచుకోవాలి. ట్రాఫిక్ చలాన్ పెండింగ్లో ఉందని SMS వచ్చిందా? ఆగండి, ముందుగా తనిఖీ చేయండి. అధికారికంగా కనిపించే నకిలీ RTO ఈ-చలాన్ లింకులు, APKలు, PDFలను సైబర్ మోసగాళ్లు SMS, వాట్సాప్ ద్వారా పంపుతున్నారు. చాట్ సందేశాల్లో వచ్చే చలాన్ లింకులపై క్లిక్ చేయవద్దు. వాట్సాప్ లేదా SMS ద్వారా వచ్చిన APK ఫైళ్లను ఎప్పుడూ ఇన్స్టాల్ చేయవద్దు. చలాన్ వివరాలను అధికారిక ఈ-చలాన్ పోర్టల్లో మాత్రమే తనిఖీ చేయండి. యాప్లను అధికారిక యాప్ స్టోర్ల నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. తెలియని లేదా నమ్మకం లేని సోర్సుల నుంచి వచ్చే లింకులపై క్లిక్ చేయవద్దు. అనుమానాస్పద సందేశాలతో వచ్చే APK ఫైళ్లు లేదా PDF అటాచ్మెంట్స్ డౌన్లోడ్ చేయవద్దు. పెండింగ్లో ఉన్న చలాన్ను అధికారిక ఈ-చలాన్ పోర్టల్ ద్వారా మాత్రమే నిర్ధారించుకోండి. యాప్లను అనుమతి పొందిన అధికారిక యాప్ స్టోర్ల నుంచి మాత్రమే తీసుకోండి. వెంటనే డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేసే లేదా అత్యవసర పరిస్థితి సృష్టించే సందేశాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇప్పటికే ఇలాంటి మోసపూరిత సందేశంతో సంబంధం పెట్టుకున్న, రహస్య సమాచారం పంచుకున్న వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలి.